మంచికి, చెడుకి కూడా ఒక లెక్కుంటేనే బావుంటుందండి. ఈ విషయంలో చైనాలో ఉన్న సోషల్ క్రెడిట్ సిస్టమ్ అంటే, మనం క్రెడిట్ సిస్టమ్ అనేది ఒకటుంది. మనకు తెలుసు. మన క్రెడిట్ కార్డ్ యూసేజీ, సిబిల్ స్కోర్ ఎలా అయితే ఆర్థిక అంశాలకు పెట్టుకుంటామో, సామాజిక అంశాలకండి. అంటే ఒక మనిషి ఎలాంటి వాడు, ఎలా ప్రవర్తిస్తాడు, దుర్మార్గుడైతే వాడిని మెల్లమెల్లగా అంటే ఆ సొసైటీలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ తగ్గించేయడం. మంచివాడైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడం. చాలా బావుంది. ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది ఈ కాన్సెప్ట్ అండి. సోషల్ క్రెడిట్ సిస్టమ్. కొంతమంది తిట్టుకుంటారు గానీ, ఓవరాల్‌గా దేశం బాగుపడడానికి, సమాజం బాగుపడడానికి, మనుషులు కరెక్ట్‌గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే కొద్దిగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మానవ హక్కులు గట్రా అని చెప్పి. యెస్, రోడ్డు మీద పోతూ పోతూ ఒకడుంటాడు, తుపుక్కున ఉమ్మేస్తాడు. ఒకడు తీసుకొచ్చి అంత చెత్త పడేస్తాడు. ఒకడసలు సిగ్నల్స్ గానీ, ట్రాఫిక్ రూల్స్ గానీ జీరో అండి. 1% కూడా ఫాలో అవ్వడు. ఒకడు రోడ్డు మీదే తాగేసి తిరుగుతూ ఉంటాడు. అలాగే ఇక విచ్చలవిడితనం గదా! అది ఇది ఏముంది, నేను చెప్పినవి చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్సు. ఇంకా పెద్ద పెద్ద విచ్చలవిడితనాలు ఇక మనం చెప్పుకోక్కర్లేదు. ముఖ్యంగా మన దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం గదా! అంతే వైలేషన్ జరుగుద్దండి ప్రజాస్వామ్య దేశంలో. అంటే ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్, ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ, ఇండియాలో ఉన్నంత కంఫర్ట్ ఎక్కడా ఉండదండి. విదేశాల్లో నాకు తెలిసి మరీ ఘోరమైన దేశాలు మనకంటే ఒక 5, 10 ఉంటాయేమో తప్పించి మనంత స్వేచ్ఛ, మనంత ఇది ఎక్కడ ఉండదు. కాబట్టే మనుషులు ఇలా ఉన్నారు. కాబట్టే అంటే మర్యాదగా ఉండేవాడికి బయట మన్నన లేదు. టెన్షన్‌గా రూల్స్ ఫాలో అయ్యేవాడికి బయట ఏ విలువ లేదు అని తిట్టుకుంటూ ఉంటాం కదా మనం. బయట చూస్తే వాళ్ళంతా అలా ఉన్నారు. మనొక్కడమే ఎందుకు ఇలా ఉండాలా? మనం కూడా వాళ్ళలాగా ఉంటే పోలేదా? అనిపిస్తూ ఉంటుంది కదండీ. వాళ్ళకి ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేది చాలా చాలా బావుంటుందండి. అసలు మామూలుగా కాదు. మామూలుగా మన దేశంలో అయితే మనకెందుకులే ఆడు బాధాడని పోతాడులే అని చూస్తూ ఊరుకుంటాం కదా! ఏం పట్టించుకోం పెద్దగా. కానీ చైనాలో అయితే ప్రతి ఒక్కడి ప్రతి అడుగుని కూడా గమనిస్తారండి. జాగ్రత్తగా వినండి. అంటే మరీ పర్సనల్ లైఫ్‌లోకి దూరరు గానీ, ఒకసారి రోడ్డెక్కాక నువ్వేం చేస్తున్నావనేది మొత్తం తెలిసిపోతూ ఉంటుందండి. మంచి అడ్వాన్స్‌డ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. విత్ సెన్సార్సు, అనలిటిక్స్ ఉన్నాయి. మనకి ఆధారు, బయోమెట్రిక్ ఎలాగో వాళ్ళకి ఫేషియల్ అలాగండి. అంటే ప్రతి ఒక్కడి ఫేస్‌ని కూడా వాళ్ళు మ్యాప్ చేసేసారు. అంటే రికార్డ్ చేసేసారు. డేటాబేస్‌లో పెట్టేసుకున్నారు. పలానా చోట ఎవడైనా సుస్సుపోస్తున్నాడు అనుకోండి, సీసీ కెమెరా చెప్పేస్తది వెంటనే. ఇగో వీడు ఇక్కడ ఎదో పని చేస్తున్నాడు అనంగానే వాడికి అలర్ట్ వెళ్ళిపోవడం, వాడికి తర్వాత జరగాల్సిన శాస్తి, మర్యాద అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయండి. జనరల్‌గా ఇవన్నీ ఎక్కడ అప్లై చేస్తారంటే, వాడికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో యాక్సెస్ ఇవ్వరు. గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం అసలు రాదు. ఇంకా గవర్నమెంట్ సబ్సిడీలు వగైరా అసలు కోత పడిపోతూ ఉంటుంది. ఏది బాధ్యతగా లేని వాడికి అమెరికాలో కూడా ఉందండి ఈ సిస్టమ్. అంటే పర్ఫెక్ట్‌గా ట్రాఫిక్ ఫాలో అవుతారు. పర్ఫెక్ట్‌గా వాళ్ళ పార్కింగ్ బేలోనే పార్క్ చేసుకుంటారు. స్పీడ్ కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తారండి. అంటే మంచివాడిని ప్రోత్సహించడం, చెడ్డవాడిని పనిష్ చేయడం అనేది బావుంటుంది. ఇది ఎన్నాళ్ళో సంవత్సరాల తరబడి ఆలోచించి, చించి చైనాలో ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారండి. చైనాలో చాలా పెద్ద మేధోమథనం జరిగింది. చైనా రిజర్వ్ బ్యాంకు, చైనా సుప్రీం కోర్టు దీనికోసం మళ్ళీ ఈ సోషల్ సెక్యూరిటీ కోసం, ఈ క్రెడిట్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సంస్థ ఇన్ని కలిసి ఇవి చెప్పాయండి. సో, మరి మన దేశం ఏంటి? మన దేశం ఏంటి మీకు తెలుసు. మన క్రెడిట్ స్కోర్ బ్రహ్మాండంగా ఫాలో అవుతాం. ఎక్కడ సిబిల్ స్కోర్ పడిపోతే, ఎక్కడ అప్పు పుట్టదో, ఎక్కడ ఇబ్బంది పడిపోతామో అని చేస్తాం కదండీ. ఇక్కడ ఒక మనిషి వ్యవహార శైలికి కూడా క్రెడిట్ స్కోర్ పెట్టేశారండి. జనరల్‌గా మామూలుగా దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు చేస్తే మన దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ, చైనాలో చాలా సీవియర్ యాక్షన్స్ ఉంటాయండి. ఎక్కువ పెనాల్టీస్, డెత్ పెనాల్టీ ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆలోచన కాదు, గుర్తుంచుకోండి. ఎప్పుడుదో 10, 20 సంవత్సరాల కిందటి నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తే 2020 నాటికి ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఏది చైనాలో. చైనా సిస్టమ్ గురించే మాట్లాడుకుందామండి. తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వాటి మీద మనలాంటి వాళ్ళు స్పందించే విధానాన్ని బట్టి ప్రభుత్వాలు కూడా నిబంధనలు మారుస్తాయండి. ప్రభుత్వాలు కూడా పాలసీలో చేంజెస్ తీసుకొస్తాయండి. లేకపోతే ఎంతసేపు తిట్టుకోవడమే అవుతుంది. మన మానాన మనం కరెక్ట్‌గానే ఉంటాం. పక్కాడు మన వీధంతా నాశనం చేస్తాడు. మన మానాన మనం కరెక్ట్‌గానే ఉంటాం. పక్కాడు ఏం చేయకూడనివో ఆ ఎదవ పనులు చేస్తూనే ఉంటాడు. రేపటి రోజు మన మీదకి వస్తాడు. రోజు పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అభ్యర్థించలేం కదా! కానీ ఎవడికి వాడికి డిసిప్లిన్ పెట్టేసి, అబ్బాయి ఇలా ఉండండి, ఇలా ఉంటేనే, లేకపోతే తోలు తీసేస్తారు అనేది ఉంటే, సో అంటే ఇక్కడ నేను సీసీ కెమెరాలు, నిఘా కెమెరాలు పెడతారా, ఇంకోటి పెడతారా అనేది పక్కన పెడితే,
వాళ్ళు చేస్తున్న ఫేషియల్ డేటాతో మొత్తం షేర్ చేసుకుంటారండి అక్రాస్ ది. అంటే కంపెనీస్ మధ్య, ప్రభుత్వం మధ్య, స్థానిక సంస్థల మధ్య, ముఖ్యమైన సంస్థల మధ్య, వీటన్ని చోట ఈ మనిషి డేటాని షేర్ చేసుకుంటారు. అంటే చాలా సెక్యూర్డ్‌గా కూడా ఉంటుందిలెండి. దాంతో దాన్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి మన ప్రవర్తన బట్టి స్కోర్ మారుతూ ఉంటుంది. మంచి పనులు చేస్తూ ఉంటే స్కోర్ పెరుగుద్దండి. సపోజ్ దానాలు, ధర్మాలు చేస్తూ ఉంటాం కదా మనం. ఏదో పన్ను మినహాయింపు కోసమో, లేకపోతే గుడికో, బడికో అక్కడ స్కోర్ పెరుగుద్దండి. ముసలి వాళ్ళకో, వీళ్ళకో సాయం చేస్తూ ఉంటాం కదా, స్కోర్ పెరుగుద్దండి. పోలీస్ కేసుల్లో వాటిల్లో ఇరుక్కోకుండా ఉంటారు చూడండి, అక్కడ స్కోర్ పెరుగుద్దండి. అంటే వాలంటీర్గా చేసినప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా ఈ మధ్య టైం బ్యాంక్ అనేది వచ్చింది. కేరళలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళతో ఈ కుర్రవాళ్ళు పెద్దవాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఎంతైతే టైం కేటాయిస్తారో ఆ టైం బ్యాంకులో అంత టైంని వాళ్ళకి డిపాజిట్ చేసి భవిష్యత్తులో ఈ కుర్రవాళ్ళు అంటే భవిష్యత్తులో భారతదేశం ముసలితనం ఎక్కువైపోద్దండి, పెరిగిపోతుంది చూడండి. ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చేసినాయి. రాబోయే కాలంలో యావరేజ్ చెప్తున్నాను, యావరేజీ జీవనకాల పరిమితి 80 ఏళ్ళు వచ్చేస్తాయి, 90 కూడా వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి సాయం అవసరం కదా ఇలాంటివి. సరే, మళ్ళీ సబ్జెక్టుకి వచ్చేద్దామండి. సో మరి ఈ సోషల్ క్రెడిట్ స్కోర్ ఏం చేస్తున్నారు అంటే, ఎవరికి వాళ్ళు అలర్ట్గా ఉంటున్నారండి, ఎవరికి వాడు మర్యాదగా ఉంటున్నాడండి, ఎవరికి వాడు పద్ధతిగా ఉంటున్నాడండి. క్రెడిట్ స్కోర్ పెంచడానికి గవర్నమెంట్ కూడా చాలా చెప్పిందండి. సపోజు ఏదో తుఫాన్లు, ఉపద్రవాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, అక్కడ నేను సాయం చేస్తాను, వాలంటీర్గా చేస్తానంటే మంచి స్కోర్ ఇస్తారండి. అలాగే మంచి క్రెడిట్ హిస్టరీ కూడా, ఆర్థికంగా కూడా వాడు ఏదో పనులు చేయడు, అప్పులు తీసుకోవడాలు, ఎగ్గొట్టడాలు చేయడంటే వాడికి కూడా మంచిగా చేస్తారు, స్కోర్ ఇస్తారు. అంటే పేదవాళ్ళకి ఏదైనా సాయం చేస్తే కూడో గుడ్డో ఏదైనా కానీ అక్కడ కూడా స్కోర్ పెంచుతారు. ఇంకో లాజిక్ ఏంటంటే, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి మద్దతుగా, అంటే ఇది కొద్దిగా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలను జనరల్గా విమర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి మద్దతుగా పోస్టులు పెట్టినా కూడా పాయింట్స్ ఇస్తారండి. ఇరుగు పొరుగుతో చక్కగా ఉండాలని చెప్పుకుంటాం కదా మనం చిన్నప్పుడు. కానీ ఈ మధ్య అది పోయింది కదండి. ఇరుగు పొరుగుతో చక్కగా ఉన్నా కూడా పాయింట్స్ ఇస్తారు. కుటుంబంలో మన కుటుంబంలో మన పెద్దవాళ్ళని మంచిగా చూసుకున్నా కూడా, అంటే మన అమ్మా నాన్నని, మన తాతల్ని, మన అమ్మమ్మల్ని మంచిగా చూసుకున్నా కూడా పాయింట్స్ ఇస్తారు. ఇక దాన ధర్మాలు, సామాజిక కార్యక్రమాలు, వీటన్నిటికీ పాయింట్స్ ఇస్తారు. మరి ఎక్కడ తగ్గించేస్తున్నారు అంటే, మామూలుగా మీకు తెలుసు, బయటికి వెళితే రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తుంది కదా. ఎందుకు? ఇటు నుంచి ఎవడొస్తాడో తెలియదు, అటు నుంచి వస్తాడో తెలియదు, వచ్చి ఎదురుగా గుద్దుతాడో తెలియదు, వెనక నుంచి గుద్దుతాడో తెలియదు, సడన్ బ్రేక్ వేస్తాడో తెలియదు, భయమని హార్న్ కొడతాడో తెలియదు. అలాగే తాగేసి వాహనం నడుపుతూ ఆడి ప్రాణాలకి ఎలాగో విలువ లేదు, పక్కోడి ప్రాణాలు తీస్తాడు కదండి. అంటే ఒక్కొక్క ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్కి ఇన్ని మార్కులను పెట్టుకొని ఆ స్కోరు, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర నుంచి ట్రాఫిక్ వైలేషన్స్ మొత్తానికి వేస్తారండి. అలాగే గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా ఉన్నా కూడా వేసేస్తారండి. అక్కడ చైనాలో గురించి చెప్తాను. అంటే ప్రదర్శనలు చేసిన, ప్లకార్డులు పట్టుకొని తిరిగిన, సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెట్టినా వేసేస్తారు. అలాగే అమ్మా నాన్నని సరిగా చూసుకోకుండా రోడ్డు మీద వదిలేసినా కూడా చేస్తారు. చూడండి, ఈ చాలా సమస్యలకి ఇక్కడ పరిష్కారాలు వస్తున్నాయి చూడండి. అలాగే ఇంటర్నెట్లో విచ్చలవిడిగా పోస్టులు పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేయటం. అంటే నేను పోస్ట్ పెట్టలేదు కదా, వాడిది షేర్ చేశాను కదా అంటాం కదా. షేర్ చేసినా కూడా అంటే తప్పుడు పోస్టులు ఇలాంటివండి. అలాగే చేసిన పనికి పశ్చాత్తాపం చెందితే ఓకే అంటున్నారండి. పశ్చాత్తాపం చెందకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నా కానీ, అలాగే కల్చర్ని, అంటే అక్కడున్న భాషని, సంస్కృతిని, వాళ్ళని కించుపరిచినా కానీ, ఇంకో పక్క సాటి వాళ్ళ కల్చర్, చాలా కల్చర్స్ ఉంటాయి కదా మన భారతదేశంలో కూడా. మన కల్చర్ మనకు గొప్పది, వాళ్ళ భాష, వేషం వాళ్ళకు గొప్పది, మనకు జానపద రూపాలు మనకు గొప్పవి అయితే వాళ్ళకి గొప్పే కదండి. అలాగా ముఖ్యంగా ఆన్లైన్లో మోసాలు అవి చేస్తూ ఉంటారు. ఒకసారి దొరికితే ఇంకంతేనండి, వాడి సోషల్ స్కోరు దారుణంగా పడిపోతుంది అన్నట్టు. సో మరి మంచి స్కోర్ చేస్తే లాభాలు ఏంటి అంటే, పిల్లలకి ఫ్రీ సీట్లు ఇస్తారండి, మంచి ఎడ్యుకేషన్ సంస్థల్లో చక్కటి కన్సెషన్ ఇస్తారండి, అప్పులు చాలా తేలిగ్గా ఇస్తారు. ఏది మనం ఒక్క సిబిల్ స్కోరే చూస్తాం కదా, వాళ్ళు ఇది కూడా చూస్తారండి. ఇక ఏదైనా కారు అద్దెకి కావాలి, మోటార్ బైకులు అద్దెకి కావాలి, సైకిళ్ళు అద్దెకి కావాలంటే అక్కడ సెక్యూరిటీ ఏమి అడగరండి. తీసుకెళ్ళిన ఆయన నువ్వు మంచోడివే అంటే మంచోడని అక్కడ డేటా చెప్పేస్తుంది కదండి, ఎలా చెప్తారు. ఇక జిమ్ముల దగ్గర నుంచి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఫ్రీ ఇచ్చేస్తారండి. కొంతమందికి స్కోర్ని బట్టి, మంచి స్కోర్ ఉంటే జిమ్ ఫ్రీ, ఒక మాదిరి స్కోర్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇట్లాగా ఇంకా ఆసుపత్రుల్లో కూడా వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అండి. అంటే క్యూలు వగేరా ఏమీ లేకుండా, అంటే మనకైతే ఆసుపత్రులకు ఇంకో ఆఫీస్కి వెళితే ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందో మీకు తెలుసు, పలుకుబడి ఉన్న వాళ్ళకి, రికమెండేషన్ చేయించుకున్న వాళ్ళకి. ఇక్కడ అలా కాదు, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అండి. ఇక ఏదైనా కాస్త ఇళ్ళు కొంపాగోడు లేని వాళ్ళకి కూడా ఇళ్ళు ఇచ్చే అవకాశం, అంటే ఈ సోషల్ స్కోర్ ఉంటే. ఇక ట్యాక్స్ రిబేట్స్ కూడానండి, మనందరికీ అది కావాలి కదా. అంటే ట్యాక్స్ ఇంత కడుతున్నాము, 10%, 20%, 30% ట్యాక్స్ తగ్గితే ఏది మంచి సోషల్ స్కోర్ ఉన్న వాళ్ళకి. సో
మరి ఇవ్వండి. ఇక మరీ దారుణమైన స్కోర్ ఉన్న వాళ్ళకి లైసెన్సులు తీసేయడం, పర్మిట్లు క్యాన్సిల్ చేసేయడం, లైసెన్స్ పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేసేయడం, హై స్పీడ్ విమానాలు, రైళ్ళు అంటే కొన్ని ఎయిర్‌పోర్ట్‌లోకి, రైల్వే స్టేషన్‌లోకి అసలు అడుగే పెట్టనివ్వరండి. బ్యాంకు అప్పే పుట్టదండి వీళ్ళకి ఎక్కడికెళ్ళినా గానీ. గవర్నమెంట్ ఉద్యోగాలకి చెప్పక్కర్లేదు. అసలు జీరో అన్నట్టు అవకాశమే లేకుండా చేసేస్తున్నారు. ఇక ప్రైవేటు సంస్థల్లో కూడా కొన్ని చెక్స్ అయి పెడుతున్నారండి. ఎవరికి ఈ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ ఐడీ అని ఒకటి ఉంటుందండి. మనకు ఆధార్ ఐడీ ఎలాగో వాళ్ళకి కూడా ఒక ఐడీ ఉంటుంది. ఈ ఐడీలని బ్లాక్‌లో పెట్టేస్తారండి. అంటే వాడు బ్లాక్ ఐడీ అంటే ఈడికి పరమ దుర్మార్గుడు, వెధవ, నీచ కమ్మిన కుత్తే ఇలా అంటారు చూడండి, మన వాళ్ళు తిడుతూ ఉంటారు. అంత దారుణం అన్నట్టు. మీకెలా అనిపించింది? ఈ సోషల్ సెక్యూరిటీ స్కోర్ అనేది మీకెలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వాటి మీద మనలాంటి వాళ్ళం కాస్త డిస్కస్ చేసుకుంటే, కాస్త కామెంట్స్ చేసుకుంటే చాలామంది చదువుతున్నారండి. ఈ మధ్య ఉన్న మంచి ట్రెండ్ ఏంటంటే ఏదైనా ఒక వీడియో వస్తే బాగా పడితే వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో అందులో 5% కామెంట్స్ చదువుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. సో మీరు కామెంట్స్ పెడితే వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు. ప్రతిగా మంచి విషయాలు కదా ఇవన్నీ, డ్రైగా ఉంటాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో దయచేసి షేర్ చేయండి. కాస్తో కోస్తో సామాజిక బాధ్యత ఉంది. అలాగని ఇంట్లో వాళ్ళకి చేయొద్దని కాదు, ముఖ్యంగా పిల్లలకి చేయండి. ఈ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ చేయండి. ఏం లేదు, ఒక మంచి కోసం, సోషల్ కాజ్ కోసం మనం ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నాం కదండి. సో మరి మీరందరూ కలిసి వస్తే ఒక మంచి మార్పుగా మనం మొదలెడదామండి. ఎవరో రాజకీయ నాయకులు, ప్రభుత్వమే చేయాలని లేదు. 10 మంది గట్టిగా తలుచుకుంటే, 10 మంది ఒపీనియన్ మంచి కోసం, ముఖ్యంగా మంచి కోసం చెప్పగలిగితే, అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసి జనాన్ని ఇబ్బంది పెట్టేయండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. చైనాలో చేస్తున్నారు, లేకపోతే సింగపూర్లో జనం ఎందుకు అంత బాగున్నారు, అమెరికాలో అంత డిసిప్లైన్గా ఎందుకున్నారు అంటే ఇదిగో ఇలాంటి సిస్టమ్ మనకు పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే ముందు ఒక లెవెల్లో, తర్వాత ఇంకొక లెవెల్లో పెట్టుకుంటే బాగుంటుంది అంటాను. మీరేమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.